ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి కడప నగరంలోని ప్రకాష్ నగర్ బీసీ హాస్టల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగరాధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 294 కాన్స్టిట్యున్సీలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబం ఆయన ఒక్క సాయం పొందింది. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నారా కుటుంబమైన నందమూరి కుటుంబమైన వాళ్ళకు కూడా సాయం ఆయన వల్ల లబ్ధి చేకూరింది. ఆయన ఈరోజు ఇంజనీరింగ్లో కానీ వైద్య రంగంలో కానీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉచిత విద్యను అభ్యసించి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ప్రతి ఒక్క కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి 108 ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి చాలా చేరువైన నాయకుడు మహానేత. థ్యాంక్ యూ. సిపి అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు, అడిగింది లేదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది. ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి మీడియేటర్ అనేది లేకుండా డైరెక్ట్గా నాయకులతో పని లేకుండా ఈరోజు ఇంతగా అడుగుతున్నారంటే ఎంత దీనస్థితిలో ఉందో ప్రభుత్వం అనేది మీరు ఒకసారి గమనించాలి. మేమైతే ప్రభుత్వాలు చేసే అరాచకాలు కానీ ప్రజల పక్షాన ప్రతిదీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ప్రశ్నించడం వల్ల మొన్న తల్లికి వందనం కూడా వచ్చిన కొద్ది మందికి రావడం జరిగింది. ఇటువంటి మేము ధర్నాలు కానీ ప్రతి ఒక్కటి కానీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేము మా యువత తరఫున మేము చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకి వాళ్ళకి బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది. చాలా చోట్ల అన్నదానాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మహానేతలకు స్మరించుకోవడం జరిగింది ఈ సేవా గుణముల వల్ల. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.